శివకుమార్ గారు మీరు చెప్పండి. విజయ్ ఎన్నికలో గెలిచిన వెంటనే వాళ్ళ ఫాదర్ అయితే కాంగ్రెస్ పార్టీని సంప్రదించడం జరిగింది మద్దతు కావాలని. ఒకవేళ కాంగ్రెస్ కనుక మద్దతు ఇచ్చినా కూడా మరొక 5 సీట్లు కావాలి. సో దీన్ని ఎలాగ చూడాలంటారు? అయితే ఆల్రెడీ ఏదైతే విజయ్ని నిజంగా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ దళపతి విజయ్కి కంగ్రాచులేషన్స్. మొత్తానికి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రోజులలో ఎవరితోని కూటమి పెట్టుకుందాము లేకపోతే ఎవరితోని అలయన్స్ పెట్టుకుందాం అనే పరిస్థితుల్లోకి వెళ్ళి ఒక యువతని ప్లస్ మహిళలని ఆ, జతగా కట్టుకొని ఈరోజు ఆయన ఆలోచించిన విధానం కానీ లేకపోతే నిన్న వచ్చిన రిజల్ట్స్ కానీ నిజంగా కూడా విజయ్కి హ్యాట్సాప్. రెండవది వాళ్ళ ఫాదర్ కాంగ్రెస్ ని ఆ, కలిశాడు లేకపోతే వాళ్ళతో సంప్రదింపులు చేశారంటే ఆ, వాళ్ళ ఫాదర్ ఆల్రెడీ గతంలో కాంగ్రెస్ అభిమానిగా ఉండి ఉంది. రెండోది ఏంటంటే రాహుల్ గాంధీ గారు స్వయాన విజయ్ గారికి ఫోన్ చేసి కంగ్రాచులేషన్ చెప్పడం జరిగింది. అటువంటి పరిస్థితులు ఉంటే మేము మద్దతు ఇస్తామని చెప్పడం జరిగింది. అయితే మీరు ఇప్పుడు ఇంతకుముందు బీజేపీ నాయకుడు మాట్లాడినట్టు కానీ లేకపోతే మీరు మాట్లాడిన దాంట్లో కానీ 5 సీట్లు కాంగ్రెస్ కు ఉంది. మిగతా ఇది ఏదైతే ఇండియా కూటమి ఏదైతే ఉందో దాంట్లోకి కూడా దాంట్లో తీసుకొని అది కామన్ గా అది మెర్జ్ చేస్తారు, ఏం ప్రాబ్లం లేదు అది. ఒకవేళ అట్లా అనుకుంటే ఆయనకు కావాల్సింది మ్యాజిక్ ఫిగర్ ఇంకా 10 సీట్స్, 10 కంటే అబ్బోనే బహుశా వస్తాయి. ఎట్టి పరిస్థితుల ఆ, ఇంకా 14 డేస్ కి టైం అడిగిండు కాబట్టి ఆ 14 డేస్ లోపలనే ఇది అంతా ఎక్కడిదక్కడ సెట్ రైట్ అయిపోతుంది. కాకపోతే ఏదైతే పక్క పార్టీలు ఏదైతే వీళ్ళకి మద్దతు ఇవ్వాలనో దాని మధ్యన ఏదైనా అండర్స్టాండింగ్ ఉంటుంది, అవుట్ స్టాండింగ్ సపోర్టా లేకపోతే ఫుల్లా. ఇంకోటి ఏంటంటే విజయ్ పార్టీ ఏదైతే టీవీకి ఆలోచించే విధానాలు కానీ లేకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి రాజకీయంలో ఆయన కొత్త. కాకపోతే ఒకటి ఏంటంటే ఆకాంక్షతోనే వస్తున్నాడు, ఆశయంతోనే ముందుకు వస్తున్నాడు కాబట్టి ప్రజలు అక్కడ ఆయన నమ్మి ఎన్నుకోవడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఇప్పటి వరకు ఏదైతే పార్టీలు ఆ, తమిళనాడులో పనిచేసినాయో వాళ్ళకంటే మెరుగైన సేవలు లేకపోతే మెరుగైన ఫలితాలు ఇవ్వాలని చెప్పి నేను ఆయనకు సూచన సలహా అనుకోండి కోరుకోవడం జరుగుతుంది. కాకపోతే ఒకటి ఏంటంటే ఒక సాధారణమైన కుటుంబంకి వెళ్ళి కష్టపడుతూ పైకి వచ్చి ఒక యాక్టర్ గా పోవడము, దాని తర్వాత ఒక ఆర్గనైజేషన్ పెట్టి ఆర్గనైజేషన్ నడుపుతూ ఎక్కడన్నా ఆపద ఉన్న వాళ్ళని ఆదుకోవడము, ఆ దిశగానే ముందుకు పోయి ఈరోజు కొత్త పార్టీ పెట్టి ఇమీడియట్ గా ఎలక్షన్ కి పోవడము, ఇండివిజువల్ గానే పోవడం, ఎవరితో పొత్తు లేకుండా పోవడం. పొత్తు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీకి ఆఫర్ ఇచ్చిన ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులు అప్పుడు ఎందుకు అక్కడ సంప్రదింపుల మధ్యన ఎందుకు ఆలస్యం చేసిండ్రు లేకపోతే ఎందుకు వెనుకపోయిండ్రు అనేది నాకు అర్థం కాలేదు. ఎందుకంటే చాలా జాగాలలో ఈ చిన్న పొరపాటు కాంగ్రెస్ పార్టీ దూరం అవుతుంది అనేది కూడా నా నా విచారం వ్యక్తం చేస్తున్నా. అదే కాకుండా ఇప్పుడు విజయ్ కి ప్రస్తుతానికి ఆల్రెడీ ముఖ్యమంత్రి అయిపోయినట్టే. దాని తర్వాత ఆయన రేపు ఏదైతే తమిళనాడులో ప్రజలు ఆశించిన మేరకు, ఎందుకంటే ఆయన టికెట్లు కూడా మొత్తానికి సామాన్యమైన మధ్య తరగతి దిగువ మధ్య తరగతి వాళ్ళకు ఇచ్చి టికెట్లు ఇచ్చిన ఆ టైంలో కూడా వాళ్ళు గెలిచిండ్రు అంటే రియలీ నిజంగా కూడా వాళ్ళకందరికీ కూడా ఆ శుభాకాంక్షలు. అయితే అయినంత మటుకు ఈ వ్యక్తిగతంగా వేరే రకంగా పోకుండా చిన్న చిన్న పొరపాట్లు కానీ తప్పులు తొందరపాట్లు జరగకుండా మొత్తానికి ఆశయంతో ఏదైతే వచ్చిండో ఆ ఆశయంలో మధ్య మధ్యన ఏదైతే ఇబ్బందులకరంగా ఏమైనా వచ్చినా వాటిని అధిగమించి ముందుకు పోయి ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తి చేయాలని కోరుకోవడం జరుగుతుంది. మిగతా ఈ ఈ 14 డేస్ లో మొత్తానికి ఆ, ఏదైతే ఆ మ్యాజిక్ ఫిగర్ కి 10 సీట్స్ కావాలి కాబట్టి అవి ఖచ్చితంగా అది సర్దుబాటు అయిపోతాయి. దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎవరైతే సపోర్ట్ ఇస్తుండ్రో వాళ్ళు దే ఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్. వాళ్ళు ఎక్స్పెక్టింగ్ తగ్గట్టు వాళ్ళ మధ్యన ఎంఓయూ కూడా అవసరం అవుతుంది. వాళ్ళు మాట్లాడుకొని ఆ తర్వాత ఆ దిశకు వచ్చినాకనే జనరల్ గా సపోర్ట్ వస్తుంది. ఆ సపోర్ట్ వచ్చిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు.